హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ RDR2. సో ఈ ఎపిసోడ్లో మనము నార్మల్గా ఏమొద్దు జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం మన గేమ్ని. జస్ట్ వేరే వేరే సిటీస్కి వెళ్ళి అక్కడ వెదర్, అక్కడ డే లైట్, అక్కడ గ్రాఫిక్స్ ఎలా ఉంటాయనే చూద్దాము. ఇంకేమైనా సైడ్ మిషన్స్ ఉంటే సైడ్ మిషన్స్ కూడా చేద్దాము. సో ఇప్పటికైతే ఈ ఎపిసోడ్ గురించి ఇంతే. సో స్టే ట్యూన్డ్ అండ్ వాచ్. సో గాయస్, ఇది మన డిఫరెంట్ సిటీ అనమాట మన గేమ్లో. సో ఈ దీని గ్రాఫిక్స్ చూస్తుంటే మాత్రం వేరే లెవెల్ ఉంది అసలుకి. మనం చూస్తున్నట్టయితే వేరే సిటీస్తో కంపేర్ చేస్తే ఈ సిటీ యొక్క గ్రాఫిక్స్ మాత్రం వేరే అంటే వేరే లెవెల్. మీరు చూస్తున్నట్టయితే అసలుకి ఈ చిన్న చిన్న డీటెయిలింగ్ నుంచి, ఆ లైటింగ్ నుంచి, నైట్ వ్యూ అసలు మస్తు వేరే ఉంది అసలుకి. మీకు కూడా నచ్చినట్టయితే కింద కామెంట్స్లో చెప్పండి నాకు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి RDR2వి. నేను చాలా ట్రావెల్ చేసి ఇప్పుడు స్నో రీజియన్కి వచ్చిన అనమాట. స్నో రీజియన్ నైట్ టైం చూడండి ఎంత బాగుందో అసలు. సైలెంట్గా అసలు నిజంగా ఒక వైల్డ్ ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంది నిజంగా. అసలు ఆ డీటెయిలింగ్, ఆ గ్రాఫిక్స్, ఆ సౌండ్ చాలా బాగుంది అసలుకి. చిన్న చిన్న మైన్యూట్ సౌండ్స్ నుంచి అన్నీ చాలా బాగా క్యాప్చర్ చేసారు మన వాళ్ళు. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ దిస్ అనమాట. సో మీకు కూడా నచ్చితే చెప్పండి నాకు కామెంట్స్లో. అసలు చూడండి నిజంగా, అసలు ఆ డీటెయిలింగ్ చూడండి నిజంగా. అసలు ఆ మౌంటైన్స్ నుంచి, ఆ హార్స్ సౌండ్ నుంచి, ఆ చెట్లు, ఆ కుండలు, ఆ లైటింగ్ అసలు వేరే లెవెల్ అనమాట. చాలా బాగుంది. చలో గాయస్, ఇక మార్నింగ్ అయిపోయింది. మనం ట్రావెల్ చేసుకుంటే చాలా దూరం వచ్చేసినాము. ఇది అసలు మార్నింగ్ వెదర్ కూడా అసలు అబ్సల్యూట్లీ వేరే లెవెల్ అనమాట. సో ఇప్పుడు చాలా కామ్గా ప్రెజెంట్గా ఉంది. సో మన ట్రావెలింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇప్పటికైతే మనం ఒక సిటీ నుంచి స్నో ఏరియాకి వెళ్ళి, స్నో ఏరియా నుంచి మళ్ళీ ఫారెస్ట్కి వచ్చినాము. అసలు అలా నేను ఈ వెదర్కి అయితే ఫిదా అయిపోయినాను. ఏం చెప్పానంటే ఈ వెదర్, గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి గేమ్ది.